Namaste. My name is Vangni. I am from Unison School 2D section. నేను ఇవాళ పోతన గారి పద్యాలు చెప్పబోతున్నాను. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, నువ్వేం చదువుకున్నావంటే ప్రహ్లాదుడు ఈ పద్యం చెప్తాడు. చదివించిన నలుగురువులు చదివితి ధర్మార్థముకర శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇలా చెప్తాడు. ప్రహ్లాదుడు ఇందు గలుడు అందు లేదని సందేహము వలడు చక్రి సర్వోపగతం డెండెందు వెదకి చూచిన అండండే కలడు దానవాఖ్రిని వింటే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి వివుడు బలము సురేంద్ర. పోతన గారు సరస్వతీదేవిని వర్ణిస్తూ ఈ పద్యం రాశారు. శారద నీరదేందు ఘనసార పఠీర మరాల మల్లికాహార తుషార ఫీన రచితాచల కాశబనీచ కుంద మందార సుధాపయోధి తామర సామర వాహిని శుభాకారద నొప్పు నిన్ను మదిగారగనెన్నడు కలుగు భారతి. ఇప్పుడు నేను గజేంద్ర మోక్షంలోని పద్యాలు చెప్తున్నాను. ఒక సరస్సులో గజేంద్రుడు తన భార్యల్ని అందరినీ సరస్సులోకి వెళ్ళినప్పుడు గజరాజ ముసలి కాలు పట్టుకుంది. గజరాజ కాలు పట్టుకుంది. ఆ పెంగులాటతో భూలోకం పైలోకం అన్నీ ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఆ పద్యం కరిదిగుచు మకరి సరస్సుకి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్ గరికి మకరి మకరికి గరి భరమనుచు నతల కొత్తల బొట్టులరడి పదన్.